తెలుసు పర్లేదు ఎందుకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం మన ప్రీతమ నాయకుడు, మన అందరి పెద్ద, మన ఆత్మీయులు పద్మనాభం గారికి నివాళులు అర్పించుకుందాం. మన నుంచి ఆయన దూరమైన దానికి మర్చిపోలేని ఈ నేపథ్యంలో ఆయన నివాళులు అర్పించుకోవడానికి మన అందరం ఇక్కడ వచ్చాం. కొంతమంది పెద్దలు మాట్లాడారు. ఆయన గురించి ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం చేసినా అది అతిశయోక్తే. ఆయన కానీ సాటి ఒక యూనిక్గా ఆయన కార్యక్రమాలను ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక పట్టుదలతో, ఒక దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం చేసేవారు. అలాంటి పద్మనాభం గారికి ఇవాళ నివాళులు అర్పించుకోవాలని పెద్దలందరూ ఇవాళ నిశ్చయించి ఈ కార్యక్రమం తలపెట్టాం. వాస్తవంగా ఆ రోజు పద్మనాభం గారు ఆయన అంతిమంగా ఆయన శ్వాస విడిచిపెట్టే ముందు ఆయన కొన్ని విషయాల్ని కుటుంబ సభ్యులతో పాల్పంచుకున్నారు. పిల్లలతో కానీ, వాళ్ళ భార్యతో కానీ, వాళ్ళతో ఏ విధమైన ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని. కానీ మీ అందరం కలిసి కుటుంబ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆయన తాలూకా రుణాన్ని విధంగా ఒకసారి స్మరించుకుంటూ మేము తీర్చుకుంటాం, మరి బాలు మేము తీర్చుకుంటాం, గిరి మేము తీర్చుకుంటాం, అమ్మ మాకు అవకాశం ఇమ్మని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరినీ మేమందరం రిక్వెస్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ చేసిన ప్రతిభ వాళ్ళు అంగీకరించేందుకు నిజంగా పద్మనాభం గారి ఆత్మకి ఈ విధంగా మేము నివాళులు అర్పించుకునేందుకు అవకాశం ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనందరం కూడా మరి ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ 2 నిమిషాలు అందరం కూడా మౌనం పాటిద్దామని నిర్వహిస్తూ ఎవరి స్థానంలో నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. జోహార్ మంత్రి గారు, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇది ఒక రాజకీయ సభ కాదు, లేదు ఎవరినో సన్మానం చేసుకునే సభ కాదు. మనందరి ప్రీతమ నాయకుడు, మన అందరి గుండెల్లో ఆయన ఉన్న ఒక మహానుభావుడు పద్మనాభం గారు. వారు చెప్తున్నారు చాలామంది, మన రాజమండ్రి మీటింగ్లో కూడా నేను చూశాను. ఆ తర్వాత మీరు కాకినాడ మీటింగ్లో మాట్లాడిన మాటలు కూడా చూశాను. వారు పెద్దలందరూ చెప్పిన మాటలు కూడా చూశాను. వివిధ పక్షాలు, వివిధ నాయకులు అందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారు చేసిన కార్యక్రమాలు వారికి నా వరకు వ్యక్తిగతంగా వారితో నాకున్న పరిచయం ఏదైతే కాపు కులాల పోరాట సమితి ఆ సంఘర్షణలో వారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ సంఘర్షణలోనే వారితో నాకున్న ఎక్కువ పరిచయం రాజకీయాల కంటే. ఆయన పార్లమెంట్ సభ్యు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఆ సంబంధం అన్నిటికంటే వారితో ఉన్న సంబంధం కాపు కులానికి ఏదైతే ఆయన తీసుకున్న పోరాటం, ఆయన తీసుకున్న సమస్య, ఆయన తీసుకున్న ఇష్యూ ఉందో దాని గురించి మాత్రమే ఆయనతో మాకున్న సంబంధం, అనుబంధం. ఇవాళ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు దళతరిస్తుంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని జరిగాయా? ఆయన మాట మీద 8,000 మంది, 8 లక్షల మంది ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నామా, ఆ రోజు ఆలోచన చేశామా అని అనిపిస్తుంది. ఆయన ఒక శక్తి, ఆయన ఒక మానవ శక్తి ఆయన. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చూస్తేనే ఆ కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఆఖరిగా ఒకసారి
రాజకీయ సంబంధం లేకపోయినా ఆయన చాలా నిరాదీక్ష చేస్తూ ఆయన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ రోజు రాంబాబు గారు వచ్చి, నేను హైదరాబాద్ ఉంటే రాంబాబు గారు వచ్చారు. ఆయన నిరాదీక్ష చేస్తున్నారు. ఆయన వచ్చి ఆయన తాలూకా పరిస్థితి క్లిష్ట పరిస్థితితో ఉంది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మనం వచ్చి ఓ సమాజం పెట్టి ఆయన్ని కాపాడుకోవాలి అని ఆయన చెప్పారు. ఆయన చెప్తే రాంబాబు గారు చెప్తే, అలాగే రాంబాబు గారు మరి ఎవరో అందరినీ పిలుద్దాము, కానీ స్వర్గీయ దాస నారాయణ గారిని పిలండి, చిరంజీవి గారిని పిలండి, ఇంకా ఉన్న సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని పిలండి, హైదరాబాద్ ఉన్న పెద్దలందరినీ పిలవండి, అందరినీ పిలుద్దామని రాంబాబు గారు చెప్పారు. ఇదంతా అత్యంత సాధ్యమన్నాం. పద్మనాభం గారి పేరు చెప్తే అందరూ వస్తారండి, ఆయన మీద ఆ గౌరవం ఉందని అందరికీ అని ఆయన చెప్పారు. ఆ రోజు వాళ్ళందరినీ ఎవరితో మాట్లాడినా ఓకే, ఎప్పుడు ఎన్ని గంటలకి ఎక్కడ, ఎన్ని గంటలకి ఎక్కడ, ఈ రెండే మాటలు. అప్పుడు ఆ సమయము స్థలము చెప్పి అందరం కలిసి ఆ రోజు అయ్యే తోటల్లో వచ్చి ఆయన గురించి మాట్లాడాం. ఆ నేపథ్యంలో ఒకే మాట అన్నారు దాసనారాయణ గారు, ఒక రంగాన్ని పొంగొట్టుకున్నాం, ఒక పద్మనాభంగాన్ని పొంగొట్టుకోవడానికి మేము తయారుగా లేము, ఎంతవరకైనా సరే తేల్చుకుంటామని ఆ మాట అన్నారు. దాంతో చిరంజీవి గారు అన్నారు, మేము సమయం ఇస్తున్నాం, అల్టిమేట్ ఇస్తున్నాం, ఏదైనా తేడా కానీ పద్మనాభం గారు జరిగితే ఈ శక్తి మామూలుగా ఉండదు, దానికి అది విషయాన్ని ఆలోచించుకోవాలని చెప్పి ఆయన అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ నేపథ్యంలోనూ వారికి ఉమ్మడి రాష్ట్రంలో అంత అభిమానం, అంత చిన్న పెద్ద అని కాకుండా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఆయన అంటే ఆయన పట్టుదల, ఆయన గౌరవం, ఆయన మాట, ఆ మాట మీద ఏ విధంగా ఆయన నిలబడతాడు, ఏ విధంగా పోరాటం చేస్తారు, ఏ విధంగా అది చేస్తారు, మన కులం కోసం ఏ విధంగా ఆయన కష్టపడి కార్యక్రమాలు చేస్తాడు అనే అందరికీ కూడా ఒక అభిమానం. అందుకే ఆ రోజు ఆ విధమైన ఆ మాట అది చూస్తే, ఇప్పటికీ చూస్తే ఒళ్ళు జలదీస్తుంది. అవకాశం ఉంటే ఇవాళ ఈ సభలో ఎప్పుడో ఆఖరిలో ఎక్కడో ఒకసారి ఆ వీడియోను కూడా ప్రదర్శించడం చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఏమండి, ముందా వీడియో ఉందా వీడియో ఉందా? ఉంటే ఇప్పుడు కాదు తర్వాత లాస్ట్లో వేయండి చేస్తే తెలుసు. ఎందుకంటే ఇది గౌరవం, ఆ పరిస్థితి అవన్నీ తెలియడానికి. ఎవరు రాజకీయాల్లోనూ, ఎవరు ఏ పార్టీలోనూ, ఎవరు రాజకీయాల్లో ఎవరి పార్టీలో ఆది, ఎవరి తాలూకా సిద్ధాంతం రాది, ఎవరు గిరి కొంచెం పోయిన తర్వాత మాట్లాడతాడు. నిలబడగలరా అంతసేపు? గిరి అంతసేపు నిలబడగలరా? కాబట్టి అంతా అవి తెలియాలి. అంటే ఆయనకున్న గౌరవాన్ని ఉమ్మడి రాష్ట్రంలో గిరి దామా బాలను కూర్చోమని వస్తాను కింద ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకున్న ఆ గౌరవం, ఆయన మాట అంటే ఆ మాట మీద ఉన్న నమ్మకం, ఆ విషయం చెప్పడానికే ఆ మాట చెప్పాను తప్ప ఇంకొక ఆలోచనతోనో ఇంకో దురుద్దేశంతోనో నేను వచ్చి ఈ మాట చెప్పట్లే ఇవాళ. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఇవాళ అందుకే ఏ విషయం ఆ గురించి ఏ కార్యక్రమం చేద్దామని ముందు గిరిని, బాలుని, అమ్మని, ముగ్గురిని అడిగిన తర్వాతే ఆ కార్యక్రమాలు వచ్చి మేము చేస్తున్నాం. అంతేగాని ఇది కూడా నాకు చెప్పాడు, నాన్నగారి దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు సార్, అందరూ మనం వచ్చి గౌరవించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేయాలంటే ఎస్, అందరికీ అవసరమైన అందరికీ కూడా మేమే ఫోన్ చేసి చెప్పాం. అది ఉండకూడదు. ఆయన వాళ్ళందరూ అందులో తలో వేస్తారు, అందరూ కూడా అప్పుడు ఆయన ఆత్మశాంతి చేకూరుతారు. అందుకే ఆ నిర్ణయాన్ని, ఆ కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఏదైనప్పటికీ కూడా పుట్టినవాడి గిట్టక తప్పదు, ఏదో రోజు మనం వదులుకొని వెళ్ళక తప్పదు.
కానీ ఈ రకంగా ఇంత వేగంగా ఆయన మనల్ని వదులుకొని వెళ్తారని మనం ఊహించలేదు. అయినా సరే భగవంతుడు ఆయనకి మరి ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి అండగా మనందరం కూడా ఉండాలని, ఆ తండ్రి గారి ఆశయాల్ని, ఆ తండ్రి గారి తాలూకు ఆలోచనల్ని మరి గిరి బాలు ఇంట్లో ఉన్నా, గిరి బయట ఉన్నా, గిరి దేనిన్నా ఆ ఆశయాలకి వీళ్ళు పిల్లలు కట్టుబడి ప్రతి కార్యక్రమాన్ని చేస్తారని, ఆయనకి అండగా మీ అందరం ఉంటామని మీ అందరి సాక్షిగా ఇక్కడ మనం చేస్తూ మరి ఈ కార్యక్రమం ఇస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడినాయి. వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళకి ఆయనతో ఉన్న పరిచయాలు, వాళ్ళకున్న సంతృప్తులు. కాబట్టి అందరూ తల 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి మన వెళ్ళాలని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందాక మన నరసింహ గారు చెప్పారు, మరి భోజనాలు అందరికీ ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. ఒక పక్క సభ జరుగుతుంటుంది, ఆయన గురించి మాటలు జరుగుతుంటాయి. ఒక పక్క వచ్చి భోజనాల కార్యక్రమాన్ని స్టార్ట్ నాన్న గణేష్ రాజా ఉన్నాడా, అవి జరుగుతాయి. ఆ కార్యక్రమాన్ని చేయాలని ఈ కేంద్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన మనసు ఆత్మ చేకూరాలని మనకు దేవుని ప్రార్థిస్తూ సెలవు. జై హింద్. విజయలక్ష్మి గారితో మాట్లాడించారు. ఎంతసేపు నిలబడుతుంది అమ్మ? రండి అమ్మ, మాట్లాడిన తర్వాత రండి అమ్మ. నువ్వు మాట్లాడమ్మా. ఒక్క నిమిషం ఆగండి ఆగండయ్యా. మేడం జక్కంపూడి విజయలక్ష్మి గారు మాట్లాడతారు. అమ్మా, సభ వేదిక పైన ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి దయచేసి పోలీసు వారికి చిన్న విన్నపం అండి. ముద్రగడ అభిమానులను రాజీపాలెం దగ్గర ఆపుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. దయచేసి పోలీసు వారు సహకరించాలండి. ముద్రగడ అభిమానులు ఎవరిని కూడా అడ్డగించవద్దు. దయచేసి అందరినీ రానివ్వండి. అడ్డుకుంటున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. దయచేసి పోలీసు వారు సహకరించవలసిందిగా కోరుతున్నామండి. ప్రజాశక్తి వారు గౌరవంలో పద్మనాభం గారి మీద ప్రత్యేక సంచిక వేయడం జరిగింది, ప్రత్యేక అనుబంధం. అది ఇప్పుడు పెద్దలందరూ కూడా ఆవిష్కరణ చేశారు. గౌరవనీయులు మనందరికీ ఆప్తులు జక్కంపూడి విజయలక్ష్మి గారిని వారి యొక్క సందేశం డిఎస్పీ గారు దయచేసి మీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలండి. మా అభిమానులను ఆపుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. డిఎస్పీ గారు దయచేసి మీ సిబ్బందికి సమాచారం ఇచ్చి మా అభిమానులందరినీ వేదిక దగ్గరికి రావాల్సిందిగా మీరు కోరుతున్నామని మిమ్మల్ని. సభ వేదిక పైన ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ప్రేమించేటటువంటి వ్యక్తులకు, అదేవిధంగా వారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ముద్రగడ అనగానే రాజకీయాల్లో ఒక రాజముద్ర, ముద్రగడ అనగానే నీతి నియమాలకు విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ఆయన ఒక శాసనం. అటువంటి వ్యక్తిని కోల్పోవటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం. మానవత్వం ఆయన కులమైతే ప్రేమతత్వం ఆయన మతం అనే విధంగా ఆయన జీవించారు అనేటటువంటి కూడా వాస్తవమైనటువంటి విషయం. ఆతిథ్యం పేరు చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ముద్రగడ గారిని మించినటువంటి వ్యక్తులు లేరు అనేటటువంటి విషయం కూడా వాస్తవమైనటువంటి విషయం. ఇక్కడికి వచ్చి ఎవరైనా టిఫిన్ చేయాలి అనుకుంటే కడుపు పట్టేసుకుని బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి. తినవంటే కూడా ఎవరైనా
వద్దు అంటే విడిచిపెడతారు, కానీ తినవంటే కోప్పడేటటువంటి మనస్తత్వం ముద్రగడ గారిది. అంత చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఎవరైనా గుమ్మలోకి వస్తే ఎంతో ఆదరించేటటువంటి పరిస్థితి ముద్రగడ గారి సహజ నైజం అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ముద్రగడ గారి గురించి చెప్పేటటువంటి మాటలు ఏమున్నా కూడా ప్రతిదీ కూడా చాలా తక్కువే అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన గురించి ఎంత మాట్లాడినా కూడా ఇంకా 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 మిగిలిపోయేటటువంటి పరిస్థితి, ఎంతమంది మాట్లాడినా కూడా ఇంకా ఆయన గురించి మిగిలి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి కూడా వాస్తవమైనటువంటి విషయం. జాతస్య మరణం ధ్రువం. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. పుట్టినా గిట్టినా కూడా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉండేటటువంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. వాళ్ళు పుట్టినప్పుడే తమ కోసం ఒక పేజీ చరిత్రలో కేటాయించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముద్రగడ గారు అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం అందరం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మస్థైర్యంతో, ఆత్మ నిబ్బరంతో, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయటంలో ఆయనే దిట్ట అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మొదటిసారిగా ముద్రగడ గారితో వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు ఆయన చితాభస్మం వస్తుందని చెప్పేసి చెప్పడం కోసం ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు లక్షలాది మంది అభిమానుల మధ్యలో ఒక మీటింగ్లో ఆయనతోటి మాట్లాడేటటువంటి అవకాశం లభించడం నిజంగా నాకు ఒక జీవితకాలంలో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. పట్టుదల విషయంలో కూడా ఆయనే సాటి అనేటటువంటి కూడా వాస్తవమైనటువంటి విషయం. ఆయనకి ఇంకొక వ్యక్తి మేటి కాదు ఎప్పటికీ కూడా అనేటటువంటి కూడా వాస్తవమైనటువంటి విషయం. కాపులకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఇవాళ ఎక్కడే ఒక అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందంటే కాపులపేటలో ఖచ్చితంగా కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ గారు. ఇవాళ లక్షలాది మంది ఆయన మరణం గురించి చింతిస్తున్నారన్నా, లేకపోతే ఆయన గురించి వస్తున్నారు అన్నా కూడా అంటే కులాలకి మతాలకి ఆయన కాపు నాయకుడిగా ముద్ర వేయించుకున్నప్పటికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేశారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తున్నారు, ఆయన గురించి ఆలోచిస్తున్నారు, ఆయనలో రాజకీయాలు చేయాలని కూడా ముందు తరం అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి కూడా వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటి ముద్రగడ గారు ఈరోజు మనకి భౌతికంగా దూరమైనా కూడా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఆయనకి మీ అందరి మధ్యలో నివాళులు అర్పించుకునేటటువంటి అవకాశం వచ్చినందుకు నిజంగా ఇది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన లేరు అనేటటువంటి బాధ చాలా ఎక్కువగానే ఉంది. ప్రతి హృదయం కూడా బరువెక్కున్నది, ప్రతి కంట్లోనూ కూడా కన్నీరు ఊరుతుంది అనేటటువంటి నిజంగా మనందరికీ తెలుసున్నటువంటి విషయం. అయినా కూడా ముద్రగడ గారి కుటుంబం ఎవరైతే గిరిబాబు గారు కానీ లేదా బాలు గారు కానీ వీరందరికీ కూడా మనం ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉంటాం, వారితోటి కలిసి నడవటానికి సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఒకే ఒక్క మాట చెప్పి ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి నేను క్లోజ్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక విషయంలో ముద్రగడ గారిని అనుసరించటంలో అంటే తన భర్త ఏదైతే చెప్పాడో ఆ మాటనే తన జీవిత బాటగా ఎంచుకుని ముందుకు నడిచినటువంటి మహోన్నతమైనటువంటి ఇల్లాలు పద్మావతి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన కఠోరమైనటువంటి నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు కూడా ఏ రకంగానూ వెనక్కి తగ్గకుండా భర్తని వెనకంజ వేయనివ్వకుండా ముందుకు నడిపించినటువంటి దొడ్డ ఇల్లాలు కూడా పద్మావతి గారు. నిజంగా ఆవిడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ముద్రగడ గారు చేసినటువంటి ప్రతి ఉద్యమంలోనూ కూడా ఆవిడ ముద్ర ఉన్నది అనేటటువంటి వాస్తవం. అందుచేత నిజంగా ఆవిడకి మన అందరం కూడా జేజేలు పలకవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముద్రగడ గారి కుటుంబంతో మనందరం కూడా అడుగు వేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, మరొక్కసారి ముద్రగడ గారిని సంస్మరించుకుంటూ, ఎప్పటికీ కూడా ముద్రగడ గారిని మర్చిపోలేము. ఆయన చేసినటువంటి పనులు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఎప్పుడూ మా హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయని తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ. దయ ఉంచి పెద్దలు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. వేదిక మీద మాట్లాడే వక్తలు ఉన్నది
మిగతా వారు అందరూ స్టేజ్ మీద ఉండడం వల్ల కొంచెం స్టేజీ రసాభాస అవుతుంది కాబట్టి అందరూ చెప్పు. దయచేసి అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దయచేసి కిందకి దిగి మీ యొక్క కుర్చీల్లో ఆసనాలు అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి ఒక వీడియోలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఆయన ఏదైనా కార్యక్రమాలు చేసినటువంటివి కానీ ఈరోజు ఒక వీడియో ప్లే చేస్తారు. ఆయన జ్ఞాపకాలు, ఆయన ఎటువంటి పోరాటాలు చేశారు, ఎటువంటి సమావేశాలు నిర్వహించారు, దానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది. క్లియర్గా అందరికీ కనపడాలంటే ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దయచేసి ఏమనుకోకుండా కిందకి దిగి మీ యొక్క స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఖాళీ చేస్తే ఆ వీడియో అనేది అందరికీ కనపడుతుంది, లేకపోతే అడ్డొచ్చేస్తే ఎవరికి కనపడదు. దయచేసి అందరూ దిగండి కిందకి. అందరూ కూడా దయచేసి ఎదురు నించున్న వారు అందరూ కూడా ఏదైనా కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద అందరూ కూడా అందరూ కూడా